ఈ రకంగా గురువు సర్వశ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహాహు గణశ్చైవ గంధర్వాద్యశ్చైవ పూజితం. ఈ గురుపదం అనేటటువంటిది ఏవం గురుపదం శ్రేష్టం. గురుపదం అనే దానికి ఇక్కడ అర్థం చాలా జాగ్రత్తగా చూడండి. గురుపదము అంటే గురువు ఉండేటటువంటి ప్రదేశము. గురుపదం బ్రహ్మపదం, బ్రహ్మ ఉండేటువంటి ప్రదేశం. గురుపదం గురువు ఉండేటటువంటి ప్రదేశం. ఆ గురువు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా అది చాలా చాలా గొప్పదైనటువంటిది. గురుపదం శ్రేష్టం. ఆయన నివసించేటటువంటి ప్రదేశమే చాలా గొప్పదైనటువంటిది. అంతేకాదు, పదం అంటే ఆయన పాదుక, గురువు యొక్క పాదాలు. ఆ గురువు యొక్క పాదాలు అవి పాద పద్మాలు, పాదాలు కాదు, పాద పద్మాలు. మీరు మర్చిపోకూడనటువంటి విషయం ఏమిటి అంటే, గురువు మనకిలాగానే కనిపిస్తూ ఉన్నటువంటి, సామాన్యుడిలాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక దైవాంశ సంభూతుడు. దైవమే అసలు, దైవాంశ సంభూతుడేంటి? ఆయనే బ్రహ్మము. మన మధ్యలో తిరుగాడుతూ ఉన్నటువంటి, మన యొక్క రూపంలో ఉన్నటువంటి, మనకిలానే మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక మానవాకారం కలిగినటువంటి బ్రహ్మము, ఆకారం కలిగినటువంటి ఒక బ్రహ్మ. కాబట్టి అటువంటి గురువు యొక్క ఆ సన్నిధి దొరకటం అనేది మనకి చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి విషయం అది. అందుకే చూడండి, మీకు చెప్పేటప్పుడు గతంలో చెప్పాను, మంత్రం ఎక్కడ మనం సాధన చేయాలి, ఎక్కడ జపం చేయాలి అన్నప్పుడు గురువు గారి సన్నిధిలో మంత్రం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. గురువు గారి సన్నిధిలో మంత్రం జపం చేయాలి. గురువు గారి సన్నిధిలో మంత్ర జపం చేస్తే సాక్షాత్తు భగవంతుడి సన్నిధిలో చేయటం కదయ్యా, పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో మంత్ర జపం చేయటం కదా. కాబట్టి గురువు గారి సన్నిధిలో గనక మీరు మంత్ర జపం చేసినట్లయితే ఆ మంత్రం మీకు త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంటుంది. ఏమిటి అంటే, గురువుల్లో కొంతమంది మాయా గురువులు ఉన్నారు. మనం మాటలో చెప్పుకున్నాం. హైదరాబాద్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఏమిటి అంటే, ఇక్కడ ఎవరో గురువు గారు మంత్రం ఇస్తా అన్నారండి, ఆయనకి మేము డబ్బులు ఇచ్చాం, మంత్రం తీసుకున్నాం. కొంతకాలం అయిన తర్వాత నేనేదో ఒక వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి, అయితే పెట్టుబడి తక్కువ అవుతుంది, మీరు కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ లాభాలు మీరు కూడా తీసుకోవచ్చు, మీకు ఏమైనా ఓపిక ఉంటే పెట్టుబడి పెట్టండి అని అడిగారు. మేము పెట్టాము. ఎంతవరకు పెట్టారు? 70 లక్షలు పెట్టుబడి పెట్టానండి నేను. బాగుంది. తర్వాత ఏమైందండి? అవటానికి ఏముంది ఇంకను? లాభాల మాట పక్కన పెట్టి అసలుకే ఎసరు వచ్చిందండి. ఆ గురువుగారు కనిపించకుండా పోయాడు మళ్ళీని. తర్వాత ఆయన మీద మేము కేసు పెట్టాం. ప్రస్తుతం ఆయన జన్మస్థానంలో ఉన్నాడు. ఇది చెప్పినటువంటిది. మరి ఇటువంటి గురువులు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒకళ్ళేంటి, చాలామంది ఉన్నారు. శిష్యుల యొక్క ధనాన్ని ఆశించేటటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఈ గురుత్వం ఇవాళ మాకు కావాలి అని ఎందుకంటున్నారంటే, మీరు మాకు ఆన్లైన్లో ఇన్ని వేల రూపాయలు పంపించండి, మీకు మేము ఫలానా హోమం చేసేస్తాం. ఏమవుతుంది హోమం చేస్తే? మీకు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి. ఏమీ జరగవు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు అక్కడ. మీరు ఎప్పుడూ అలా ఎవరికీ పంపకండి. అలా ఏం జరగదు, అద్భుతాలు ఏం జరగవు మనకి. ఇటువంటి వాళ్ళు మాయా గురువులు చాలామంది ఉన్నారు. ఈ మాయా గురువులు ఎలా ఉంటారు? వీళ్ళు
ఆడంబరానికి విలువ ఇస్తూ, వీళ్ళు కేవలం ఆడంబరానికే విలువ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి, అసలు మాయాగురువు అంటే జ్ఞానహీనో గురుత్యాజ్య, వాడి జ్ఞానం అనేది పైసా లేదు. గురుత్యాజ్య, గురువుని వదిలిపెట్టేశాడు. వీడు గురువు లేడు అంటే మొట్టమొదటిలో ఉండేవాడు, తర్వాత గురువుని వదిలిపెట్టేశాడు. జ్ఞానహీనో గురుత్యాజ్య మిథ్యావాది విడంబక. మిథ్యావాది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. విడంబక, ఈయన అస్సలు ఈ మిథ్యావాది అని చెప్పాం. తర్వాత స్వవిశ్వం నజానాతి, ఆ తనని ఉద్ధరించుకోవడం తనకే తెలియనటువంటి వాడు వాడు నిన్నే ఉద్ధరిస్తాడు రా బాబు. తనని తాను ఉద్ధరించుకోవడం తెలియనటువంటి వాడు ఆయన నిన్నే ఉద్ధరిస్తాడు. ఇటువంటి వాడు మాయాగురువు. ఈ మాయాగురువుకు ఒక పెద్ద లక్షణం చూడండి. జడ్డులో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేషం. శంకర భగవత్పాదుల వారు ఆయన చెప్తూ ఉన్నారు, ఈ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టుని 4 రకాలుగా తీర్చిదిద్దుతారు. ఒకటి, పెద్ద పెద్ద జడలు ఇట్లా పెంచేసి వదిలేస్తూ ఉంటారు. రెండవది, ఈ జుట్టంతా ఇలా చుట్టలు చుట్టేసి దాన్ని ఏదో పెద్ద ఒక మునీశ్వరుడికి మళ్ళీ ఇక్కడ దీనికి రుద్రాక్షలు కట్టేసి ఇదంతా కూడా ఇలా ఒక అలంకారం చేసుకుంటాడు. ఇంకొకడైతే నెత్తి మీద వెంట్రుకలు అనేవి మొలవకుండా నున్నగా గీకేసుకుంటాడు. ఇంకొక రకమైనటువంటి గురువు కొంత ప్రాంతంలోనే వెంట్రుకలు ఎట్టుపెట్టి మిగిలినవన్నీ కూడా నున్నగా గీసేసుకుని పరమ పవిత్రమైనటువంటి వాళ్ళలాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా 4 రకాలైనటువంటి ఈ మనుషులు, అంటే 4 రకాలుగా ఈ శిఖను పెంచేటటువంటి మనుషులు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. జట్లో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష ఉదర నిమిత్తం బహుకృత వేషం. వీళ్ళంతా తమ యొక్క పొట్ట పోసుకోవడం కోసమని ఈ రకమైన వేషాలు వేస్తూ ఉన్నారు తప్పించి అంతకన్నా ఉపయోగం అనేది ఏమీ లేదు. ఇటువంటి గురువుకు పొట్ట పొడిస్తే ఏం రాదు, లోపల ఏమీ లేదు, బయటికి ఏమీ రాదు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. అంతేకాదు, ఇక్కడ చూడండి, శిరలకి జ్ఞానము అనేది ఉండదు, రాయికి జ్ఞానం ఉండదు. అలాగే లోకంలో జ్ఞానం లేనటువంటి వాడు రాతితో సమానం. రాయి జ్ఞానం ఉండదు, అందుకే జ్ఞానం లేనటువంటి వాడు రాయితో సమానం. ఈ కారణం చేతనే చూడండి, రామాయణంలో గౌతముడు అహల్యకి శాపం ఇచ్చాడు. ఏమని శాపం ఇచ్చాడు? అదృశ్య సర్వభూతాన్ని ఆశ్రమిస్మిన్ వశిష్యసి అన్నాడు. ఇతర ప్రాణులకు దేనికి కూడా కంటపడకుండా ఆశ్రమంలోనే ధూళి ధూసరితమై పడి ఉండవలసిందే అని శాపం పెట్టాడు. ఒక రాయిలాగా పడి ఉండు అన్నాడు, అంటే జ్ఞానం లేకుండా అలా పడి ఉండు అన్నాడు. అలాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా రాళ్ళ లాంటి వాళ్ళు. ఇటువంటి జ్ఞానహీనులకి తమని తాము ఉద్ధరించుకోవడం ఎట్లాగో తెలియనటువంటి వాళ్ళు వీళ్ళు. మరి ఇలాంటి వీళ్ళు ఇంకోళ్ళని ఎలా ఉద్ధరిస్తారు? అసలు ఎలా వీలవుతుంది వీళ్ళకి? అది ఏమైనా జరిగే పనే కాదు కదా. మరి అటువంటి వాళ్ళంతా కూడా అంతేకాదు, వీళ్ళల్లో ఒక విచిత్రమైనటువంటి ఒక ఆకర్షణ శక్తి అనేది కూడా ఉంటుంది. దర్శనాత్ భ్రాంతికారక అన్నారు. వాళ్ళని చూడంగానే అబ్బో అనిపిస్తుంది. ఏమిటి అంటే, ఇంతలా ఉన్నంత పొడవు ఉంటాడు, ఆహార్యం బ్రహ్మాండంగా ఉంటుంది, చెప్పిన మాట చెప్పకుండా చెప్తాడు, అందులో విషయం అనేది ఉండదు. నేనే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపాన్ని, గతయంలో నేను మణిద్వీపంలో ఉన్నాను లేదా వైకుంఠంలో ఉన్నాను,
ఏదో కారణాల వల్ల ఈ జన్మలో ఇక్కడ దిగి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికే వచ్చాను నేను, ఇప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోతాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాను, ఇలాగే చెప్తూ ఉంటాడు. ఇది ఏది కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా మాయా గురువు యొక్క లక్షణాలు. వీళ్ళంతా కూడా మాయ, అంతా పూర్తిగా మాయ వీళ్ళు చేసేటటువంటిది. కాబట్టి మాయా గురువుని ఎప్పుడూ కూడా నమ్మవద్దు అని చెప్తూ ఉన్నది. మాయా గురువుని నమ్మకూడదు. అలాగే మనకి మాయా శిష్యుడు కూడా ఉన్నాడు. శిష్యుడిని కనుక మనం చూసినట్టయితే కేవలం గురువునే అనుకోక్కర్లేదు, శిష్యుడికి కూడా ఇటువంటి లక్షణాలు అనేవి చాలా ఉన్నాయి. మాయా శిష్యుడు, ఆషాఢభూతి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. గురువుగారి వెనకాలే బయలుదేరి ఆ గురువుగారి యొక్క లోతుపాత్రలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడే గురువును మోసం చేసేవాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ తెలిసి కూడా ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందాం కరోతి యః, తెలిసి కూడా గురువుని నిందించేటటువంటి వాడు ఘోరమైనటువంటి నరకానికి పోతాడు. అది కూడా నరకంలో ఎంతకాలం ఉంటాడు అంటే యావచ్చంద్ర దివాకరవు, ఈ భూమి మీద సూర్యచంద్రులు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలము కూడా అతడు ఆ నరకంలో ఉండిపోతాడు. ఎవరు? గురువును నిందించేటటువంటి వాడు. అందుకే గురువుని ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిందించకూడదు అని చెప్పారు. గురువును మనం నిందించకూడదు. గురువింద వినరాదు, కూడి చేయగరాదు, గురు శిష్యులొక చెయ్య కుర్కరాదు. గురువుని ఎప్పుడూ కూడా నిందించకూడదు. అంతేకాదు గురువుని ఎప్పుడూ కూడా నువ్వు అని సంబోధించకూడదు. గురువుని ఎప్పుడూ కూడా నువ్వు అని సంబోధించకూడదు. అంతేకాదు అహంకరించి మాట్లాడకూడదు. నాకు తెలుసు అనేటటువంటి విషయం ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. గురువు చెప్పిందే నిజం. ఆయన తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అదే నిజం. అది నిజం కాకపోతేనండి, కాకపోయినా నిజమే అవుతుంది అంతే. గురువుగారు ఏది చెబితే అదే నిజం, అదే జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు రేపు అమావాస్య అన్నాడు. ఆ రోజున దశమి నడుస్తోంది, బహుళ దశమి. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజుల సమయం ఉంది. కానీ రేపు అమావాస్య అన్నాడు. ఈ మాట విన్నటువంటి సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకని? అమావాస్య రోజున సూర్యచంద్రులు ఇద్దరు కూడా కలిసి ఒకే చోట ఉంటారు, ఒకే నక్షత్రంలో ఉంటారు. అలా ఉంటేనే ఇది అమావాస్య అవుతుంది. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, అమావాస్యకి ఇంకా 5 రోజుల సమయం ఉంది కదా, ఇప్పుడే అమావాస్య అని చెప్తున్నాడు ఏమిటి స్వామివారు? ఏమిటి సూర్య అంటే ఏమిటి చంద్ర అనుకున్నారు. సరే వెళ్ళి ఆయనే కనుక్కుందామన్నారు. ఇద్దరు బయలుదేరి వచ్చారు. స్వామివారి దగ్గరికి వచ్చారు, నమస్కారం చేశారు. ఏమిటయ్యా ఇలా వచ్చారు అన్నాడు సూర్యుడు, శ్రీకృష్ణ భగవానుడు. స్వామి, రేపు అమావాస్య అని తమరు సెలవిచ్చారు, మరి అమావాస్య ఎట్లా అవుతుంది? నిన్న దశమైంది, ఇవాళ ఏకాదశి అవ్వాలి, మరి ఇవాళ అమావాస్య అయిపోతుంది అని నిన్న సెలవిచ్చారు తమరు, మరి ఎలా జరుగుతుంది అని అడిగారు. ఏమయ్యా ఇవాళ అమావాస్య అని చెప్పాను కదా నేను. అమావాస్య అంటే ఏమిటి? సూర్యచంద్రులు ఇద్దరూ కలిసి రావటమే కదా. మరి ఇప్పుడు మీరిద్దరూ కలిసే ఉన్నారు కదా, మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా, మరి ఇది అమావాస్యే కదా కాదా? మీరే చెప్పండి అన్నాడు. ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నిజమే, సూర్యుడు చంద్రుడు కలిశారు కాబట్టి ఆ రోజు అమావాస్య అయిపోయింది. కాబట్టి గురువు చెప్పినటువంటిది అది నిజమైన అబద్ధమైన ఏదైనప్పటికీ కూడా గురువాక్యం అది శిలా శాసనం అంతే. నేను
జరిగి తీరుతుంది. అందరికీ జరుగుతుందా అండి? నాకే జరుగుతుందా అండి? ఆయన అందరికీ గురువు కాదు కదా, నీకు గురువు కాబట్టి నీ వరకు నువ్వు చూసుకో, మిగిలిన సంగతి మనకు అనవసరం. కాబట్టి గురువు అంత గొప్పవాడు, ఈ విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలి. కాబట్టి గురువు గారు అది చేశారు, ఇచ్చేశారు, ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు, ఇలా అనకూడదు. గురునింద చేసినటువంటి వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు రౌరవాది నరకాలు పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీదేవికి, ఓ పార్వతి, గురువు యొక్క శాపానికి కోపానికి గురి అయినటువంటి వాడిని భగవంతుడు కూడా రక్షించలేడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అహంకరించి మాట్లాడుతూ ఉంటారు, అహంకరించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఇదే. గురువు దగ్గర మంత్రం చెప్పుకున్న తర్వాత, ఆయన్ని గురువుగా మీరు అంగీకరించిన తర్వాత ఆయన్ని ధిక్కరించకూడదు. ఆయన్ని కనుక ధిక్కరించినట్లయితే ఆయన కోపం వస్తుంది. గురువుకి కనుక కోపం వచ్చినట్లయితే గురు శాపము అని అంటారు దాన్ని. ఆ శాపం తగులుతుంది మీకు ఏ రకమైనటువంటి విద్య కూడా అవ్వదు. ఇంకా ఆయన చెప్పిన విద్యే కాదు, ఏ రకమైనటువంటి విద్య కూడా అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు కనుక కోపం వచ్చిందంటే ఈ కారణం చేతనే చెప్తున్నాడు, భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే భగవంతుడు కూడా రక్షించలేడు. ఇంకొక మాట ఏమంటే, ఓంకారాన్ని కానీ గురువుని కానీ మర్చిపోయినటువంటి వాడికి పుట్టగతులు ఉండవు అని చెప్తూ ఉన్నాడు. ఓంకారాన్ని గురువుని ఈ రెండింటినీ కూడా మర్చిపోయినటువంటి వాడు, అతడికి పుట్టగతులు కూడా ఉండవు. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. మీకేదో కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి వాడు అని అలా అనుకోకూడదు. అటువంటి గురువుని మనం గనక గురువు గారిని మనం తృష్ణీభావంతో చూసినట్లయితే ఇంకేం లేదు, కొంప నిలువున మునిగిపోతుంది. ఒక్కసారిగా మునిగిపోతుంది. మీరు చేయగలిగినటువంటిది ఏమీ ఉండదు. ఆ తర్వాత అనుకుని కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి గురువుని ఎప్పుడూ కూడా అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతోనే సేవించాలి. ఇక నిజమైనటువంటి శిష్యుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక్కసారి చూడండి, 2 నిమిషాలు చెప్పుకుందాం శిష్యుడి యొక్క లక్షణాలు కూడా. గురు పాదోదకం పానం, గురోరుచ్చిష్ట భోజనం, గురుమూర్తి సదా ధ్యానం, గురోర్నామం సదా జపేత్. ఇది శిష్యుడు చేయవలసినటువంటి పని. ఇది చేయవలసిన పని ఏమిటిది? గురు పాదోదకం పానం. గురువుల యొక్క పాదపోయి చేసేప్పుడు ఆయన కాళ్ళు కడుగుతాం. కడిగినటువంటి ఆ పాదాలు కడిగినటువంటి ఆ తీర్థాన్ని, ఆ నీటిని మనం తీర్థంగా పుచ్చుకోవాలి. గురువు రుచిష్ట భోజనం, ఆయన తినేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. గురుమూర్తి సదా ధ్యానం, సర్వకాల సర్వావస్థల యందు కూడా గురువునే మనం ధ్యానం చేయాలి. గురోర్నామం సదా జపేత్, అటువంటి ఆ గురువు యొక్క నామాన్నే మనం జపం చేస్తూ ఉండాలి. ఇది ఇక్కడ మనం చేయవలసినటువంటి పని. ఈ రకంగానే మనం గురువుని సేవించాలి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. గురు పాదోదకం, ఆ పాదోదకాన్ని మనం తీర్థంగా తీసుకోవాలి, పానం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. గురోరుచ్చిష్ట భోజనం, ఇది శిష్యుడి యొక్క లక్షణం. అంతేకాదు, గురుమూర్తి స్మరే నిత్యం, గురువుని ఎప్పుడూ కూడా మీరు స్మరిస్తూనే ఉండాలి.
అంతేకాదు ఆ గురువు యొక్క నామాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండాలి. ఆ గురువు యొక్క ఆజ్ఞ ఏదైతే దాన్ని మనం పాటించాలి. మనం ఏదో ఒక తప్పు చేసేసి గురువు గారు మనం రక్షించేస్తాడు అని భావన చేయకూడదు. మనం ఎప్పుడూ తప్పులు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం తప్పు చేసి ఆ తప్పు నుంచి గురువుగారు మనం బయటపడేస్తాడు? పడేయడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి ఎవరు బాధ్యులు? నువ్వు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లోకి వచ్చావో అప్పుడు నీకు నైతికమైనటువంటి విలువలోనే పెరగాలి. నైతికమైనటువంటి విలువలు పెరగకపోయినట్లయితే గురువు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను రక్షించడు. గుర్తుపెట్టుకోండి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు శిష్యుడు ఎప్పుడూ కూడా తన యొక్క జాతి, తన యొక్క నామం, తన యొక్క ఐశ్వర్యం, తన యొక్క హోదా అన్నీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళాలి. అన్నీ మర్చిపోవాలి. నేనేదో చదువుకున్నాను. నిజమేనయ్యా, నువ్వు చదువుకున్నావు కాదని ఎవరన్నారు? నేను చాలా హయ్యెస్ట్ ర్యాంకులో ఉన్నాను, ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇదేమిటి? శంకర భగవత్పాదుల వారు గురు అష్టకంలో చెప్పాడు, తతక్కిం 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 శరీరం స్వరూపం తథావా కళత్రం యశారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. నువ్వు ఏం సంపాదించినప్పటికీ ఏంటి ఉపయోగం? గురువు యొక్క పాదసేవ అనేది కావాలి నీకు. అది లేకపోతే నీకేం ఉపయోగం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, శివేరిష్టే గురుస్త్రాత గురవృష్టో నకిశ్చన. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. అదే గురువు కనుక కోపిస్తే భగవంతుడు రక్షించలేడు. సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి పార్వతీదేవి శిష్యుడిని రక్షించాలి అంటే గురువే రక్షించాలి, అంతే తప్పించి భగవంతుడు కూడా రక్షించలేడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తులో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది మనకి. ఒక గురువుని వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొచ్చా? అటువంటి పనులు చేయొచ్చా? మనం మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఒక గురువు గారి దగ్గర మంత్రాలు చెప్పుకున్నాం కదా, ఆ గురువుకు శుశ్రూష చేస్తున్నాం. కొంతకాలం తర్వాత ఈ గురువును వదిలేసేంతకన్నా ఇంకో గురువు దగ్గరికి మనం ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించవచ్చు. ఎప్పుడు? ఇంతకన్నా గొప్పవాడైనటువంటి గురువు నీకు లభించినట్లయితే నువ్వు ఆశ్రయించాలి. ఈ గురువుకు నీకు ఏ విధమైనటువంటి పొరపత్రాలు లేకుండా ఉండాలి, అంతే తప్పించి ఈ గురువు గారి మీద కోపం వచ్చి ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళిపోకూడదు. వారి యొక్క అనుజ్ఞతోనే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీ ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకటే. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, గణపతి తర్పణ చెప్పండి సార్ అని. మంత్రం చెప్పుకున్నావా అని అడిగాను. చెప్పుకున్నాను అన్నాడు. మరి ఆయన్ని అడగకపోయినావా? ఆయనే చెప్పేవాడు కదా ఈ తర్పణ. నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాను. ఆయనకి మంత్రం వరకే వచ్చాడు స్వామి, తర్పణ విధానం ఆయనకి తెలియదట. అందుకని ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోమని చెప్పారు నాకు. ఈ కారణం చేత నేను మీ దగ్గరికి వచ్చాను. అందుకని నా ఇంట్లో దయ ఉంచి మీరు తర్పణ విధానం చెప్పండి అన్నాడు. బాగుంది. ఆ గురువుకి నేను నిజంగా చేతులైతే నమస్కారం చేస్తాను. అయితే తనకి తెలియనటువంటి విద్యను తాను చెప్పకూడదు. చెప్పినప్పటికీ కూడా నాకు ఇంతవరకే తెలుసు, మిగిలినది ఇతరుల దగ్గర తెలుసుకోండి అని చెప్పాడు. కాబట్టి ఆయన చాలా గొప్పవాడుగా మనం ట్రీట్ చేయాలి. అలా గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఒక గురువు దగ్గర నువ్వు ఐహికమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నావు. ఇప్పుడు బ్రహ్మ విద్య కావాలి, అది ఆయనకి తెలియదు. అప్పుడు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్య చెప్పుకోవచ్చు, తప్పులేదు.
ఛాందోగ్యోపనిషత్తులో చూడండి, ఉద్దాలకుడి కుమారుడైనటువంటి శ్వేతకేతువు గురుకులానికి వెళ్ళాడు. అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా నేర్చుకున్నాడు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తాడు, చేయిస్తాడు. అన్నింటిలో నిష్ణాతుడు. తిరిగి వచ్చాడు ఆశ్రమానికి. తండ్రి బ్రహ్మ విద్యను గురించి అడిగాడు. నాకు తెలియదు, మా గురువు గారు నాకు చెప్పలేదు, బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండదు, ఈ కారణం చేత ఆ బ్రహ్మ విద్యలో నువ్వే చెప్పవలసింది అని అడిగాడు తండ్రిని. అప్పుడు శ్వేతకేతువును కూర్చోబెట్టి బ్రహ్మ విద్యనంతా కూడా ఉపదేశం చేశాడు స్వయంగా తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు. మరి ఆ గురువుని కాదు అని తండ్రినే గురువుగా ఎన్నుకుని ఇక్కడికి వచ్చాడు కదా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అక్కడ ఆ గురువు దగ్గర ఆ విద్య లేకపోయినట్లయితే అప్పుడు మనం ఇంకో గురువుని ఆశ్రయించవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో విద్య నేర్పించినటువంటి గురువుని ఏమాత్రం కూడా కించపరచకూడదు. ఆయన చాలా గొప్పవాడు, ఆయనకు తెలిసిన విషయం అంతా చెప్పాడు నీకు, కాబట్టి ఆయన నువ్వు కించపరచకూడదు. అలా కాకుండా నువ్వు ఇక్కడ కూడా విద్యాభ్యాసం చేయవచ్చు, అంతే తప్పించి లేకపోతే మొత్తం చేయకూడదు. ఇక ఇంకొక విషయం, మంత్రోపదేశం తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాం, ఆ తర్వాత ఆయన మంచివాడు కాదు అని మనకు తెలిసింది, ఆ మంత్రం వదిలిపెట్టేసేసి ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం. మరి అప్పుడు ఏం చేయాలి, ఎలా అంటే ఇక్కడ ఒక చిన్న మార్గం ఉంది దానికి. ఆ మంత్రాన్ని వదిలేయటము అని అంటే ఉదయం పూట లేచి ఒక ఆవు చెవిలోనో, లేకపోతే నదిలో స్నానం చేస్తూ ఆ నదిలోనో, లేదా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవతా విగ్రహం ముందు కూర్చుని అక్కడో ఆ మంత్రం చెప్పేసి, స్వామి ఈ మంత్రాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను, ఆ గురుత్రయం కూడా వదిలేస్తున్నాను అని చెప్పి అప్పుడు ఇంకో కొత్త గురువు దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు ఏ సంప్రదాయంలో అయితే ఉన్నావో ఆ సంప్రదాయం పూర్తిగా పోతుంది, నీకు కొత్త సంప్రదాయంలోకి వెళ్తావు. అలా మంత్రాన్ని వదిలేసి ఇంకో సంప్రదాయంలోకి వెళ్ళవచ్చు. ఇక వివేకవంతుడైనటువంటి వాడు ఏమాత్రం తెలివి ఉన్నప్పటికీ, బుర్ర ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా గురువు దగ్గర ఎప్పుడూ కూడా అహంకరించి మాట్లాడకూడదు, నేను అనే మాట మాట్లాడకూడదు. అసలు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందే గురువు గారు కదా, కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చి నేను అన్ను మాట్లాడితే అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. అంతేకాదు గురువుగారి ఆశ్రమంలో ఉంటూ, అంటే గురువుగారి పరిసర ప్రాంతాల్లో అక్కడ తిరుగుతూ చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు చేయకూడదు అంటే మధుపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు, నిషిద్ధమైనటువంటి కర్మలు ఏవి కూడా చేయకూడదు. అంతేకాదు గురువుగారి దగ్గర, గురువుగారి ఆశ్రమంలోనూ ఆ పరిసరాల్లో ఉంటూ గురువుగారు చెప్పినటువంటి విషయాలకు విరుద్ధంగా నీవైనటువంటి సొంత దీక్షలు ఏవి కూడా చెప్పకూడదు. గురువుగారు ఏ రకంగా దీక్ష అనేది ఇచ్చారో నీకు ఆ రకమైన దీక్షలే నువ్వు చేయాలి తప్పించి కొత్త దీక్షలు, నీ సొంత దీక్షలు ఏవి కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. గురువుగారు కూర్చునే ఆసనానికి నమస్కారం చేయాలి. గురువుగారు ఏ ఆసనం మీద అయితే కూర్చుంటాడో ఆసనానికి ముందు నువ్వు నమస్కారం చేయాలి. ఆయన పాదుకలకు నమస్కారం చేయాలి. శ్రీ గురుభ్యో నమః అంటూనే నువ్వు నిద్ర లేవాలి. అలాగే చేయాలి. అలా చేసినటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి శిష్యుడు అవుతాడు. గురువుని నిందించేవాడు ఎవరైనా కనుక నీకు ఎదురుపడినట్లయితే క్షమించకూడదు, వాడి నాలుక ఖండించేయాలి అన్నారు. గురువుని నిందించేవాడు ఎదురుపడితే వాడి నాలుక ఖండించేయాలి, లేదు వాడిని అక్కడి నుంచి బయటికి పంపించేయాలి. ఈ రెండూ నీకు చేత కాలేదు, నువ్వే అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ ప్రదేశంలో నువ్వే ఉండకూడదు, నువ్వే వెళ్ళిపోవాలి. అంతేకాదు గురువుగారి యొక్క సన్నిధిలో అసత్యాలు మాట్లాడకూడదు, అప్రియమైనటువంటి సంభాషణ అనేది చేయకూడదు, అహంకారపూరితమైనటువంటి వాక్యాలు ఏవి కూడా పలకూడదు. గురువుగారికి అనిపిస్తే
నేను ఇందాక చెప్పాను మీకు, ప్రభో దేవ కులేశానం స్వామిన్ రాజన్ కులేశ్వర, ఇలా సంబోధన చేయాలి. ప్రభో నమస్కారం, స్వామి కులేశ్వర, ఇలాగే నమస్కారం చేయాలి తప్పించి ఇంకో పదం ఏది కూడా వాడకూడదు. ఇందాకే చెప్పాను, ఆయన నడిచేటటువంటి దేవత అనే మాట చెప్పాను. గురువును త్రికరణ శుద్ధిగా పూజించాలి. మనోవాక్కాయ కర్మలతో గురువుని అర్చించాలి, ఆరాధించాలి, పూజించాలి. ఎప్పుడూ గురువు పూజాస్థానంలోనే ఉండాలి. అందుకే మీకు అందరికీ కూడా చెప్తూ ఉంటాను, చూడండి, గురుత్రయం ఫోటో తీసుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో పైన పెట్టుకోండి. ముందు గురువు పూజ, ఆ తర్వాతే మిగిలిన దేవతార్చన. ముందు గురువు వందనం, కాబట్టి ఆ గురువుని అక్కడ పెట్టుకోండి. అంతేకాదయ్యా, గురువు చెప్పినటువంటి మాటను ఎప్పుడూ కూడా మీరకూడదు. ఆయన ఏం చెబితే అది చేయాలి. గురువు ఈ పని చెయ్యి అంటే మాట్లాడకుండా ఆ పని చేయాలంతే. కాబట్టి గురువు అనేటటువంటి వాడు చాలా అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి వాడు మంత్రసిద్ధి కావాలి అంటే. అందుకని శిష్యుడి యొక్క పని ఏమిటి అంటే గురువుని ఇంతగా ఆయన ప్రేమించాలి, ఆరాధించాలి. సామాన్యంగా కాదు, గురువుని ఆరాధన అనేది చేయాలి.